తీసుకున్నారు. ఇప్పటికి కూడా 1.5% ఎంతో నోట్లు వెళ్ళాల. అది దాచుకున్నాడు కర్మిక. అప్పుడు 500 నోట్లు దాచుకుంటే ఎట్లా, 1000 నోట్లు దాచుకుంటే ఎట్లాగో, ఇప్పుడు 2000 నోట్లు దాచుకున్నాడు, ఆడి కర్మ అంతే. ఈ అట్లా కాదు కదా. ఇప్పుడు మనకి ఇప్పటికే ఇదివరకటి రోజుల్లో 50 నోటు ఎంత ఉండేది, 100 నోటు ఎంత ఉండేది, 20 నోటు కూడా ఎంత సైజు ఉండేది. ఇప్పుడు ఎంత ఉంటున్నాయి? మన అమెరికన్ కరెన్సీ టైప్ లో ఇంతే ఉంటుంది. బెత్తిడి ఎంత ఉంటుంది? ఇదివరకు అరచెయ్య, ఇప్పుడు బెత్తిడి ఎంత. ఇప్పుడు అది రన్ అవుతుంది, ఇది రన్ అవుతుంది. కానీ నిదానంగా ఏమవుతుంది, బ్యాంక్ వెళ్ళినప్పుడు ఈ పాత నోట్లు వెళ్ళిపోతున్నాయి. ఆ ప్లేస్ లో కొత్త నోట్లన్నీ చిన్నవి వస్తాయి. ఇప్పుడు నిదానంగా ఈ చిన్న నోట్ల ప్లేస్ లో ప్లాస్టిక్ నోట్లు వస్తాయి దశల వారీగా. ఇప్పటికే డిజిటల్ కరెన్సీ పెరిగిపోయింది సార్. ఇప్పుడు నోటు మార్పిడి అనేది చాలా తగ్గింది. డిజిటల్ పెరిగిపోయిన నేపథ్యంలో రేపు అంటే ఇది 100 దాకా, ఇప్పుడు రేపు ఇంకా మనకు మిగిలింది 200-500 నోట్లే ఉన్నాయి ఇప్పుడు చలామణిలో. ఇంకా కొత్త నోట్లు అనేవి వచ్చే అవకాశం ఉంటుందా అసలు, లేదంటే ఇదే దీంట్లో వెళ్తుందా? డిజిటల్ కరెన్సీ వచ్చిన తర్వాతనే ఇప్పుడు చేస్తుంది ప్లాస్టిక్ కరెన్సీ. అవును, గవర్నమెంట్ లెక్కలు ఏం చెప్తున్నాయంటే డిజిటల్ కరెన్సీ భారీగా పెరిగింది, కానీ నోట్లు కూడా భారీగానే నడుస్తున్నాయి. అదే కదా, ఎలాగని అంటే పేపర్ యూజ్ తగ్గాలి కదా. కనెక్టివిటీ అంటే జనం దగ్గర మనీ సర్క్యులేషన్ పెరిగింది కాబట్టి అది పెరిగింది, ఇది పెరిగింది. అంటే సంపాదన పెరిగింది. ఇదివరకటి రోజుల్లో నీకు బియ్యం ఉంది, బియ్యం తినటానికి కొనుక్కునేవాళ్ళు. రేషన్ అనేది తినటానికి కొనుక్కునేవాళ్ళు కానీ అమ్ముకోవడానికి కొనుక్కునేవాళ్ళు.